హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చక్రి అని. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. నేను మన గుళ్ళపల్లి ప్రజల కోసం, గుళ్ళపల్లి యువత కోసం రాజకీయంలోకి స్వతంత్రంగా బయటికి వచ్చి స్వతంత్రంగా ముందుకెళ్ళాలి, మన వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనే ఒకే ఒక్క హోప్స్తో వాళ్ళందరినీ అభిప్రాయం తీసుకొని ముందుకొచ్చాను. వాళ్ళందరి అభిప్రాయం ఒకప్పుడు ఎలా ఉందంటే, అందరూ కలిసి చేద్దాం, పోరాడదాం, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ వచ్చినా ఏమీ చేయదు, మనం ముందుకు వెళ్దాం, మనం అందరం కలిసి చేద్దాం అనేట్టుగా చాలా హోప్స్ ఇచ్చారు నాకు. కానీ పోరాడుతుంది నేను ఒక్కడేలాగా అనిపిస్తుంది నాకు. కొంతమంది అయితే ఎవరికో భయపడి ఏదో చేస్తారని చెప్పేసి, వాళ్ళు ఏదో తీసేస్తారని చెప్పేసి, వాళ్ళు ఏదో చేయాలి అని చేస్తారేమో అని చెప్పేసి భయపడి బయటికి రాకుండా బానిసలాగా వాళ్ళ కింద బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం శ్రీశ్రీ ఏం చెప్పాడంటే, ఒక పద్యం నాకు గుర్తొచ్చింది, చదువుకున్న పద్యం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైకి, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోదరులారా చావండి, నెత్తురు మండే శక్తులుండే సైనికులారా రారండి అని చెప్పేసి మన శ్రీశ్రీ గారు అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు భయపడి ఎన్ని రోజులు బతికినా వాళ్ళ కింద బానిసలాగే బతుకుతావు. నువ్వు ఎప్పుడైతే తెగించి ముందుకు వస్తావో అప్పుడే నీకు ఏదైనా సరే సాధించే సత్తా అనేది బయటికి వస్తుంది అని చెప్పేసి దీనికి అర్థం. ఎవరైనా సరే మనం వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి భయపడి అక్కడే నిలబడితే నువ్వు అక్కడే ఉంటావు తప్ప ముందుకు వెళ్ళలేవు. ముందుకు వెళ్ళాలి అంటే నీలో తెగింపు ఉండాలి, నీలో ధైర్యం ఉండాలి. నువ్వు ఒక యువత అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన అంటే వాళ్ళు యువకులు కాదు. వయసు అయిపోయి ఇంకా నేను ఏమీ చేయలేను, నేను ఇంతే, నేను ఎందుకులే, ఇంకా నాకెందుకులే అనేటటువంటి వాళ్ళని ఇలా అంటారు, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన అని చెప్పేసి. మీరు వయసు మళ్ళిన వాళ్ళు కాదు, యువకులు. మీరు కంపల్సరీగా మీలో ఒక పౌరుషం అనేది ఉండాలి, మీలో ఒక సత్తా అనేది ఉంది. ఆ సత్తాని బయటికి తీయాలి. పోరాడే సత్తాని, పోరాడే గుణాన్ని మీలో నుంచి బయటికి తీసి ఎవరికి భయపడకుండా మనం ఏదన్నా సాధించాలి అని చెప్పేసి ముందుకు వెళ్తేనే మనం ఏదన్నా చేయగలం. లేకపోతే ఎవరికో భయపడేసి దాక్కుంటే మనం ఏది సాధించలేము. కంపల్సరీగా మనలో ధైర్యాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చేసేది ఏంది మనమే చేయగలం అని చెప్పేసి బయటికి వచ్చి నిలబడి చేయగలిగితేనే వాళ్ళనే యువత అంటారు.